హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు IC38 ఎగ్జామినేషన్కి సంబంధించి చాప్టర్ 3లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. చాప్టర్ 3 ఫిర్యాదుల పరిష్కారం యంత్రాంగం. వినియోగదారులకు ఏమైనా ఫిర్యాదులు ఉన్నప్పుడు వీరిని సంప్రదించవచ్చు. ఒకటోది IGMS. ఇది చాలా ఇంపార్టెంటు. IGMS అంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్ని తెలుగులో సమీకృత ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ అని అంటారు. IGMSని తెరపైకి తెచ్చింది IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఫిర్యాదులు కూడా IGMSలో నమోదు చేయవచ్చు. ఇది ఒక కేంద్రీకృత వ్యవస్థ. రెండవది వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సేవ అంటే వాడుకొనుటకు అందుబాటులో ఉన్నటువంటి ఒక వ్యవస్థ. ఇందులో ఎగ్జాంపుల్ చూసినట్లయితే బ్యాంకింగు, ఫైనాన్సింగు, ట్రాన్స్పోర్టు, ఇన్సూరెన్సు, ఎలక్ట్రిసిటీ, బోర్డింగ్ ఆర్ లాడ్జింగ్, హౌస్ కన్స్ట్రక్షన్, ఎంటర్టైన్మెంట్, న్యూస్ ఎట్సెట్రా. కానీ ఛార్జెస్ తీసుకోకుండా ఉచితంగా చేసే సేవలు మరియు వ్యక్తిగత సేవ అనేటటువంటివి సేవ అనే పరిధిలోకి రావు. చూడండి, బీమా, ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైనటువంటి సేవ. వినియోగదారుడు ఏదైనా ప్రతిఫలం చెల్లించి వస్తువులను కొనుగోలు చేసినా ఆ వస్తువులను వాడుచున్నవారు వినియోగదారుడు కింద లెక్క. వినియోగదారుడు కానివారు ఎవరు అంటే వస్తువులను రీసేల్ ద్వారా కానీ మరే ఇతర వాణిజ్య అవసరం కోసం కానీ సేకరించినటువంటి వ్యక్తి, ఇతను వినియోగదారుడు కారు. వినియోగదారుల వివాదాల పరిష్కార సంస్థలు. ఫస్ట్ జిల్లా ఫోరం. జిల్లా ఫోరంలో 20 లక్షల వరకు ఉన్నటువంటి వివాదాలు పరిష్కారం అవుతాయి. రాష్ట్ర కమిషన్లో 20 లక్షల నుండి 100 లక్షలు అంటే 1 కోటి వరకు కూడా రాష్ట్ర కమిషన్ ఏమైనా వినియోగదారులకు సంబంధించినటువంటి వివాదాల పరిష్కారం అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ కమిషన్ 100 లక్షలకు పైబడి అనగా అంటే 1 కోటికి పైబడి ఏమైనా వివాదాలు ఉంటే కనుక జాతీయ కమిషన్ చూసుకుంటుంది. పై వాటికి ఫిర్యాదు చేసేటప్పుడు ఎటువంటి ఫీజు కట్టవలసినటువంటి అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. మనము ఎటువంటి ఫీజు కట్టకుండానే మనము పై సంస్థలకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారు స్వయంగా కానీ తన ఏజెంటు ద్వారా కానీ దాఖలు చేయవచ్చు. వ్యక్తిగతంగాను లేదా పోస్టు ద్వారా దాఖలు చేయవచ్చు. ఈ ఫిర్యాదు దాఖలుకు లాయర్ అవసరం ఉండదు. అంటే ఎటువంటి లాయర్తో అవసరం లేకుండానే మనము ఈ ఫిర్యాదును చేయవచ్చు. వినియోగదారుల ఫోరం ఉత్తర్వులు. మనం చేసిన ఫిర్యాదు కరెక్ట్ అయితే అవతలి పార్టీ వారి నుండి మనం క్రింది వాటిని పొందవచ్చు. ఇందులో ఫస్ట్, ఫిర్యాదుదారుకు ధరను తిరిగి ఇవ్వడం. ఇన్సూరెన్స్ అయితే ప్రీమియంని, ఫిర్యాదుదారు చెల్లించిన ఛార్జీలను తిరిగి ఇవ్వడం. రెండవది, ఫిర్యాదుదారుకు కలిగిన నష్టం లేదా గాయానికి పరిహారం. మూడవది, ఫిర్యాదు చేసిన సేవల్లో లోపాలను తొలగించడం. నాలుగవది,
అసమంజసమైన వ్యాపార ధోరణులను ఆపేయడం లేదా పునరావృతం చేయకపోవడం. 5వది అవసరమగు ఖర్చులు చెల్లించడం. జిల్లా, రాష్ట్ర, జాతీయ ఫోరాల్లో వచ్చే వినియోగదారు వివాదాల్లో బీమా వ్యాపారం విషయంలో క్రింది అంశాలు ఉంటాయి. ఇందులో మొదటిది క్లెయిమ్ పరిష్కారాల్లో ఆలస్యం. 2వది క్లెయిమ్లను పరిష్కరించకపోవడం. 3వది క్లెయిమ్ల తిరస్కరణ. 4వది నష్ట తీవ్రత. 5వది పాలసీ నియమ నిబంధనలు తదితరాలు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, బీమా అంబుడ్స్మన్ బీమా కంపెనీల విషయంలో క్లెయిమ్ల పరిష్కార విషయంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీమాదారు మరియు బీమా కంపెనీల పరిష్కార విషయంలో మధ్యవర్తిగా మరియు కౌన్సిలర్గా అంబుడ్స్మన్ వ్యవహరిస్తారు. ఫిర్యాదులను అంగీకరించాలా లేదా తిరస్కరించాలా అనే విషయంలో అంబుడ్స్మన్ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది. అంబుడ్స్మన్కు చేసే ఏ ఫిర్యాదు అయినా రిటర్న్గా పాలసీదారుడు లేదా చట్టబద్ధమైనటువంటి అంటే చట్టపరమైనటువంటి వారసుల సంతకంతో ఉండాలి. అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేసే సందర్భాలు: పాలసీదారుడు లేదా ఫిర్యాదుదారు గతంలోనే బీమా కంపెనీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి ఉండాలి మరియు ఆ కంపెనీ ఫిర్యాదును తిరస్కరించిన నెలలోపు ఆ ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి బదులు ఇవ్వకపోయినా, బీమా కంపెనీ నుంచి వచ్చిన సమాధానంతో ఫిర్యాదుదారు సంతృప్తి చెందకపోయినా, బీమా కంపెనీ తిరస్కరించిన నాటి నుండి ఏడాది లోపల ఫిర్యాదు జరిగి ఉండాలి. ఫిర్యాదు ఏ కోర్టులోనూ మరేదైనా మధ్యవర్తి విభాగంలోనూ పెండింగ్ ఉండరాదు. అంబుడ్స్మన్ అనుసరించాల్సిన కొన్ని విధులు, ప్రోటోకాల్స్: ఫిర్యాదు అందిన నెల రోజుల లోపల సిఫారసులు చేయాలి. ప్రతులను ఫిర్యాదుదారునితో పాటు బీమా కంపెనీకి కూడా పంపాలి. సిఫార్సులను వాటిని చేసిన 15 రోజుల్లోగా అంగీకరించాలి. బీమాదారు తాలూకు అంగీకార లేఖ తాలూకు ప్రతిని బీమా కంపెనీకి పంపాలి. దీనిని స్వీకరించిన 15 రోజులలోగా లిఖితపూర్వక ధృవీకరణ ఇవ్వాలి. ఈ వివాదం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కాకపోతే అంబుడ్స్మన్ ఫైనల్ డెసిజన్ తీసుకుంటుంది. ఈ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీదారునికి చెల్లించాల్సి ఉంటుంది. అంబుడ్స్మన్ అవార్డులు: అవార్డు 20 లక్షలకు మించి ఉండరాదు. ఎక్స్గ్రేషియో మరియు ఇతర ఖర్చులు కలిపి అవార్డును ఫిర్యాదు స్వీకరణ జరిగిన 3 నెలల్లో తుది సంపూర్ణ పరిష్కారం చెప్పాలి. బీమా కంపెనీ కూడా సదరు అవార్డును అంగీకరించాలి. బీమాదారుకు సదరు అవార్డు నచ్చకపోతే బీమా కంపెనీ ఆ అవార్డును అమలు చేయకపోవచ్చు. మెయిన్ పాయింట్స్: ఇందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ కనుక చూసినట్లయితే, థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ అనేది ఒక బాధ్యత మరియు ఒక చట్ట ప్రకారం తప్పనిసరి కాబట్టి దీనిపై చర్చ అనేది అనవసరం. వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986 ప్రకారం వస్తువులను తిరిగి విక్రయించే ఉద్దేశంతో కానీ కొనేటటువంటి వ్యక్తిని వినియోగదారునిగా పరిగణించలేము. అనుమానం అనేది ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచదు. క్లయింట్ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకు పెద్దపీట వేయడం నైతిక ప్రవర్తన కాదు.
బీమా అనేది కనిపించని వస్తువు. బీమాదారు తాలూకు బీమా వ్యయాన్ని తగ్గించేందుకు అందుబాటులో ఉన్న ఒక మార్గం పాలసీలో తగ్గింపు క్లాజు. బీమా పాలసీ విషయంలో ఫిర్యాదులున్న వినియోగదారుడు ఐజీఎంఎస్ ద్వారా ఐఆర్డీఏఐను సంప్రదించవచ్చు. వినియోగదారు పరిరక్షణ చట్టం 1986 బీమా కంపెనీలు, దుకాణదారులు మరియు బ్రాండులపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తుంది. నైతిక ప్రవర్తన అనేది ఏజెంట్ మరియు బీమా కంపెనీకి మధ్య నమ్మకాన్ని నెలకొల్పుతుంది. బీమా కంపెనీ ఏ ప్రాంత పరిధిలోకి ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ పరిధిలోకి వస్తుందో చూసి ఆ అంబుడ్స్మన్స్కి వినియోగదారు ఫిర్యాదు చేయాలి. ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ ఒక నిర్దిష్టమైన ప్రాంతీయ పరిమితులతో మాత్రమే పనిచేస్తాడు. ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్కి ఫిర్యాదును వ్రాతపూర్వకంగా అందజేయాలి. అంబుడ్స్మన్ని కలిసే ముందు ఫిర్యాదుదారు వినియోగదారు ఫోరంని కలవవలసిన అవసరం లేదు. అంబుడ్స్మన్కి ఫిర్యాదు చేయడానికి ఎలాంటి ఫీజు కానీ ఛార్జీలు కానీ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. మనము ప్రైవేట్ బీమా సంస్థలపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.